ఒక మాట చెప్పన్నా మిట్లారా, చేనేత వ్యవస్థ నేత వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ఈ రాజకీయాలు కేవలం పద్మశాల ఓట్ల కోసమే ఓట్ల రాజకీయం చేస్తూ నేత పరిశ్రమ చిన్నాభిన్నం చేస్తున్నాయి. కానీ వారికి జీవనోపాధి మెరుగుపరచాలి, వారికి జీవితాలు బాగుపరచాలని ఆలోచన ఏ రాజకీయ పార్టీలో ఏ ప్రభుత్వంలో రావడం లేదు. మరి ఈ నేత కార్మికుల బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలి అనేది పద్మశాలి ఆలోచించాలి. ఈ నేత కార్మికుల బతుకులు బాగుపరిచేది కేసీఆర్ వల్ల కేసీఆర్ బాగుపడతాడు, రేవంత్ రెడ్డి బాగుపడతాడు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బాగుపడతారు, లోకేష్ గారు బాగుపడతారు, పవన్ కళ్యాణ్ గారు బాగుపడతారు. వీరి బతుకులు బాగుండాలంటే పద్మశాలి సమాజం నుంచి బలమైన గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని అసెంబ్లీలోకి వెళ్ళిన రోజు మాత్రమే వీరి బతుకులు బాగుపడతాయి తప్ప ఎంతసేపు నాకు కేసీఆర్ అంటే అభిమానము, నాకు రేవంత్ రెడ్డి అభిమానము, నాకు లోకేష్ గారి అభిమానము, నాకు చంద్రబాబు నాయుడు అభిమానము, నాకు పవన్ కళ్యాణ్ అభిమానమని వాళ్ళపైన అభిమానంతో జెండాలు మోసినంత కాలం పాము కదా తన పిల్లల్ని తాను చంపుకున్నట్టు పద్మశాలి సమాజ జాతి ముందు నేత కార్మికులు చెల్లాచెదురైపోతూ దిక్కుతో స్థితిలో ఆత్మహత్య చేసుకుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో పద్మశాలి సమాజం ఉండిపోతుంది. కాబట్టి ఓ పద్మశాలి మిట్లారా, ఒక పద్మశాలి బిడ్డగా అయిపోతున్నా నేను. నేత కార్మికుల బతుకులు బాగుపడాలంటే, పద్మశాల జీవితాలు బాగుపడాలంటే కేసీఆర్ వల్లనో రేవంత్ రెడ్డి వల్లనో చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యం కాదు. వీరి బతుకులు బాగుపడాలంటే పద్మశాలి బిడ్డలు బలమైన గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు గొంతుకుని పోయినాడు పద్మశాలి వాదం వినిపించిన రోజు మాత్రమే వీళ్ళ బతుకులు బాగుపడతానిపించి ఎంతసేపు వాణి జెండా విని జెండా మోసినంత కాలం పద్మశాలి జీవితాలు బాగుపడే పరిస్థితి లేదు మిట్లారా.